రెస్టారెంట్స్ లో ఫంక్షన్ లో పెట్టే చాలా టేస్ట్ గా ఉండే చికెన్ ఫ్రై ని తక్కువ ఆయిల్ తో డీప్ ఫ్రై టేస్ట్ వచ్చేలాగా చేసేయచ్చు. ఇలా ఫ్రై చేయడం వల్ల ఫ్యాట్ తక్కువ, ప్రోటీన్ ఎక్కువ అందుతాయి. దానికోసం హాఫ్ కేజీ చికెన్ కి 1 టీ స్పూన్ ఉప్పు, హాఫ్ టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ పెరుగు, 1 చెక్క నిమ్మరసం వేసి ముక్కలకి బాగా పట్టించి 30 నిమిషాలు పక్క నుంచి మసాలా కోసం ప్యాన్ లో 4 ఎండుమిర్చి, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, హాఫ్ టీ స్పూన్ మిరియాలు, 4 యాలకులు, 6 లవంగాలు, 2 ఇంచులు దాల్చిన చెక్క ముక్క వేసి లో ఫ్లేమ్ లో వేయించి పక్క నుంచి ఫ్రై కోసం దళసరి వెడల్పు కడాయి పెట్టి 3-4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి వేడెక్కాక చీరికలుగా కట్ చేసిన 1 ఉల్లిపాయ వేసి మాడకుండా వేయించి ఇప్పుడు చికెన్ వేసి హై ఫ్లేమ్ లో కలుపుకొని 2 నిమిషాలు మూత పెడితే ముక్కల్లోంచి నీరు వస్తుంది. దానిలో ఇంకాస్త నీళ్లు పోసి 15 నిమిషాలు లో ఫ్లేమ్ లో మూత పెట్టి ఉడకనివ్వాలి. మధ్య మధ్యలో కనీసం 7-8 సార్లు కలుపుకోవాలి. ముక్క బాగా ఉడికి దగ్గరగా అయినప్పుడు మసాలా గ్రైండ్ చేసుకుని చీరికలుగా కట్ చేసి 4 పచ్చిమిర్చి, కరివేపాకు వేసి కలిపి వేయించి ఆఖరిన మసాలా పౌడర్ వేసి ముక్కలకు బాగా పట్టేలా కలుపుకొని కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమే. లో ఫ్లేమ్ లో పెట్టి మూత పెట్టి కలుపుతూ ఉడికించుకోవడం వల్ల తక్కువ ఆయిల్ తో లోపల వరకు ముక్క మాడకుండా వేగి వేపుడు రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.